బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో డయేరియా విజృంభణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాగునీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. 11 నమూనాల్లో బ్యాక్టీరియాని గుర్తించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీటి శాంపిల్స్ కల్చర్ టెస్ట్ లో బయటపడ్డ ఈ వాస్తవాలు అతిసార వ్యాప్తికి ప్రధాన కారణం అదే అని తేల్చి చెప్పారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్. డయేరియా బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఈ అంశంలో స్పష్టతకి వచ్చింది అధికారుల బృందం. ఈ నివేదిక ఆధారంగా బాధితులకి చికిత్స మొదలుపెట్టింది వైద్య బృందం. తాగునీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో 11 నమూనాల్లో బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. శ్రీకాకుళంలో డయేరియా విజృంభణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీటి శాంపిల్స్ కల్చర్ టెస్ట్ లో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. అతిసార వ్యాప్తికి ప్రధాన కారణం అదే అని తేల్చి చెప్పారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్. డయేరియా బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఈ అంశంలో స్పష్టతకు వచ్చింది ఈ అధికారుల బృందం. ఈ నివేదిక ఆధారంగానే బాధితులకి చికిత్స మొదలుపెట్టింది వైద్య బృందం.